అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక పోస్ట్ వేసారన్నమాట. ఏంటంటే వైఎస్ఆర్సీపీలో చేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపులను అవమానించింది తెలుగుదేశం జనసేన, అయితే వారికి అండగా నిలిచింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అసలు ఆయన ఇప్పుడు కాపు ఉద్యమ నేత అయ్యాడు, ఆయన ఇప్పుడు ఉద్యమాలు చేసాడు. ఓహో, ట్రైన్ తగిలెట్టాడు, పల్లెలు గట్టిలో పట్టుకొని కొట్టడం, ఉప్మా జీడిపప్పుల గురించి మాట్లాడడం అదేనా? సగం దరిద్రం వదిలింది. నిజంగా వాళ్ళతో చెప్పాలంటే సగం దరిద్రం వదిలింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే తుల్లో రైలు తగలబెట్టింది దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఎవరు చేయించారు, ఏంటి, దాని వెనకాల ఎవరు ఉన్నది అనేది. అసలు ఏం మేలు చేశారని అది కాదు చెప్పాల్సింది. కాపులకి ఆయన చేసిన మేలు అంటే మాకు అర్థం కావట్లా, పోనీ మీరు చేసిన మేలు అంటే మాకు అర్థం కావట్లా. అబ్బే, ఈ సొలు ఉపన్యాసాలు, సొలు ప్రగల్భాలు ఆయన తీసుకొచ్చి కాపు ఉద్యమ నేత, మేము ప్రతిపక్షంలో ఉంటే మా తరఫున పోరాడేస్తాడు ఒక్కడే, పల్లెల గంటలు పట్టుకుని కాపులకి అన్యాయం జరిగిపోయిందని చెప్పి రోడ్లంటే తిరిగేస్తాడు. మాట్లాడితే ముందుకోసారి అండి, మా ముందు వెనకర్లోసారి అండి అని చెప్పేసి అనుకుంటా లేఖలు రాస్తాడు. నేను అదండి, నేను ఇదండి, నేను అదండి. ఇవాళ మొత్తం ముక్కుమ్మడిగా వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిపోయినండి. మీ ఆశీస్సులు నాకు కావాలండి. ఉప్మా పెసరట్లకి ఉప్మా జీడిపప్పులకి అమ్మేసుకుంటామండి. ఇంకా నేను ఆత్మాభిమానాన్ని తీసుకెళ్ళి తాగట్టేస్తామండి. ఈ ప్రగల్భాలు చెప్తాడు ఆయన. నిజంగా చెప్పాలంటే కనుక వాళ్ళతో దరిద్రం వదిలింది అనుకోవాలి, రాష్ట్రాన్ని బట్టి దరిద్రం వదిలింది అనుకోవాలి. ఇంకా లేఖలు రాయడు, ఇంకా ప్రశ్నలు సంధించడం, ఏదైనా అనుమానాలు గట్టి ఏమైనా తగలడితే కనుక డైరెక్ట్గా మీ దగ్గర చెప్పుకోవచ్చు. కాదు ముద్రగడ పద్మనాభం గారికి మాకు చిన్న సందేహం. నిన్నమొన్నటి దాకా పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాసి పవర్ షేరింగ్లో ముఖ్యమంత్రి పదం మీకు కూడా ఉండాలని చెప్పేసి అని పెద్ద పెద్ద సొలువు ఉపన్యాసాలన్నీ చెప్పి ఈరోజు మీరు ఏ షరతులు పెట్టారు? అసలు ఎందుకు షరతులు లేకుండా వెళ్ళి ఎందుకు జాయిన్ అయిపోయారో మాకు అర్థం కావట్లా. ఎమ్మెల్యే సీటు, ఎమ్మెల్సీనో, రాజ్యసభ, ఇంకోటో నన్ను ఇది అడిగానయా, దానివల్ల మా కాపులకు మేలు జరుగుతుంది, మా కాపు జాతికి మీరు ఏం చేశారని అడిగిన తర్వాత కదా నువ్వు చేరాల్సింది. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నువ్వేమైనా చెప్పగలుగుతావా? ఇవనయా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు జాతి చేసిన మేలు ఇది, నాకు అది నచ్చింది బాగాను, అది బాగా నచ్చి అందుకని చెప్పేసి కృతజ్ఞతగా నేను వెళ్ళి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాను అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా. మన పోరాటాలన్నీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటేనే మన పోరాటాలు. పల్లెలు గట్లు కట్టుకుని రోడ్డు ఎక్కేయాలి మనం, అంతే. ఈ 5 ఏళ్ళ బట్టి ఎక్కడ కనపడలా. మరి నువ్వేం ఉద్యమం చేసావు మాకైతే తెలియదు, కానీ ఈ 5 ఏళ్ల కాలంలో కాపులు చేసింది ఏంటయ్యా? ఏముండదు. అంత మీ ప్రగల్భం నీ గురించి మాట్లాడుకోకపోతే టైం ఒకే ముద్రగడ పద్మనాభం గారు.